వాలికి భయం. ఋష్యమూక పర్వతం మీదకి వెడితే చచ్చిపోతాడు. అందుకని ఒక్క ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళాడు. అది సుగ్రీవుడికి ప్రాణం కాపాడి. వాలి రాడు కాబట్టి ఆ పర్వతం ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు చుట్టూ 4 మంత్రులు ఉన్నారు. కానీ అకస్మాత్తుగా 2 నరులు బ్రహ్మాండమైనటువంటి కోదండాలు పట్టుకుని వస్తూ కనపడ్డారు. ఆ శిఖరం మీద కూర్చుని కిందకి చూశాడు. పంపానది దాటి నడిచి వస్తున్నారు. చూశాడు, అమ్మ బాబో, వాలి తాను రాకూడదని తన పనుపున ఎవరినో పంపించాడు తను చంపేయడానికి. అంతే, ఉత్తర క్షణం గజ 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 వణికిపోయాడు, భయపడిపోయాడు. వాలి ఎవరినో పంపించాడు. ఎంత తేజోమూర్తులుగా ఉన్నారో చూడండి వాళ్ళు. వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారన్నాడు. ఒక్క దూకి వేరే శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు మిగిలిన 4 దూకేశారు. పోను అక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? ఆ శిఖరం నుంచి ఇంకో శిఖరం మీదకి చెట్లన్నీ విరిచేశాడు, కొమ్మలు విరిచేశాడు, పళ్ళు రాల్చేశాడు. ఎందుకని? స్థిమితం లేదు మనిషికి ముందు. ఎప్పుడైతే స్థిమితం తప్పిపోతాడో వాడికి అసలు ఆలోచన రాదు. అప్పుడు తాను నిర్ణయం చేసుకోకూడదు. మంచి లక్షణం ఏమిటంటే తను స్థిమితం తప్పి ఉంటే తన యొక్క క్షేమాన్ని కోరుకునే వాడిని పిలిచి ఆయన అడగాలి ఆలోచన. అయ్యా ఏం చేయమంటారు? అప్పుడు ఆయన యువతల వాడి క్షేమం కోరేవాడు కాబట్టి ఆయన స్థిమితంగా ఆలోచించి చెప్తాడు. అది నమ్మకం అన్న మాటకు అర్థం. నేను క్షేమంగా ఉండడం అవతల ఆయనకి అంత ముఖ్యం. ఆయనకి నా మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆయన చెప్పిన మాట యువతలవాడు పాటించాడు. అది ధర్మం. అందుకే హనుమన్నారు అకస్మాత్తుగా ఆపారు. ఆపి ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ధైర్యం! అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తమాత్మానం నస్థాపయసి యోమతః అన్నాడు. అహో శాఖాం మృగత్వంతే ఏమిటి? ఆ తోకడం ఏమిటి? ఆ శిఖరాలు ఎక్కడం ఏమిటి? చెట్లన్నీ విరగొట్టేయడం ఏమిటి? ఒడికిపోవడం ఏమిటి? ఆ పిరికి మాటలేమిటి? నీలాంటి వాడు ప్రభు అయితే మాత్రం రేపు పొద్దున సింహాసనం మీద కూర్చుంటే మాత్రం భయం అన్నది ఏర్పడదా ఏదో కారణానికి? ఇటువంటి వాడివి రాజ్య పరిపాలన ఏం చేస్తావు? నీకే ధైర్యం లేని వాడివి నీ ప్రజల్నేం పరిపాలిస్తావు? నస్థాపయసి యోమతః, నువ్వు పనికిరావు ఇలా అయితే ప్రభువుగా. అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా, నీ కోతి బుద్ధి బయట పెట్టావు. నిలబడి ముందు స్థిరంగా. అసలు ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? వాళ్ళెవరు కనుక్కున్నావా? ఏమీ లేదు. వాలి పంపించేశాడు. వాలి అనుచరులు రారు, మతంగ మహర్షి శాపం. నిన్ను చంపడానికే వస్తున్నారని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళు ఎవరో, ఎందుకు వస్తున్నారో, ఏమిటో కనుక్కోవాలా? ఏమిటా గంతులు? అంత పిరికితనాన్ని పొందినటువంటి మనస్సు శరీరాన్ని స్థిరంగా నిలబడనివ్వదు. ముందు స్వస్థత పొందు, శాంతి పొందు, ఊరట పొంది నిలబడు, తర్వాత మాట్లాడు. ప్రభువుకింత పిరికితనం ఉంటే ఎదరెదర నువ్వు రాజ్య పరిపాలన చెయ్యలేవు. కానీ కోపం తెచ్చుకోలేదు సుగ్రీవుడు. సచివుడు అంత గొప్పవాడు, హనుమ మాటకంత గౌరవం. ఆయన ఎక్కడ మాట్లాడినా అలా ఉంటుంది. వెంటనే ఆగాడు సుగ్రీవుడు. ఏం చేయమంటావు? అసలు వాళ్ళెవరో తెలుసుకోవాలి కదా అంటే నువ్వే దానికి సమర్థుడవు హనుమ. వెళ్ళు, కనుక్కురా. కానీ ఎలా వెడతావు? హనుమగా వెడితే నువ్వు వానరానివని కనిపెట్టి నువ్వెవరని అడుగుతారు. సుగ్రీవ సచివుణ్ణి అంటే సుగ్రీవుడు ఇక్కడే ఉన్నాడా అని వచ్చుకున్నారు, పడుకుంటారేమో అనుమానం ఉంది మనసులో. అందుకని సామాన్యుడిగా వెళ్ళు. వాళ్లతో మాట్లాడేటప్పుడు నీ ముఖం అటువైపుకి తిప్పి మాట్లాడకు, నా వైపుకి తిరిగి మాట్లాడు. ఎందుకని? నీ ముఖ కవళికల్ని బట్టి నేనేం చెయ్యాలో నిర్ణయించుకుంటాను. నా వైపు తిరిగి మాట్లాడు, రూపం మార్చుకుని వెళ్ళు. ఏమనాలి హనుమ? ఏమయ్యా, నీకంటే నమ్మకం లేదేమో, నీకంటే భయమేమో, ఏమిటయా అంత పిరికితనం, నేను వెళ్తాను లేండి అనొచ్చు. ఆయన అలా అనలేదు. ఎందుకనలేదో తెలుసా? ప్రభువుని తను అనొచ్చు. కానీ ప్రభువు యొక్క పరివేదనని అర్థం చేసుకుని ఆయన శాంతి పొందేట్టు ఇప్పుడు ప్రవర్తించాలి. అందుకే ఇంతటి మహాత్ముడు ప్రభువు క్షేమాన్ని కోరి ఏం చేశాడంటే కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతత్మజ భిక్షురూపం తతో భేజే శటబుద్ధితయా కపి అన్నారు మహర్షి. సన్యాసి వేషం కట్టారు. ఏమి సన్యాసి వేషం కట్టడం ఎందుకు అంటే కాషాయ వస్త్రానికి ఒక పరమ గౌరవం ఉంది ఈ దేశంలో. వాళ్ళు ఎవరి జోలికి వస్తారు? వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు త్యాగేదైకే అమృతత్వమానసు, 10 మంది సంతోషం వాళ్ళ సంతోషం. కాబట్టి వాళ్ళ అపకారం ఎందుకు చేస్తారు? వాళ్ళతో అబద్ధాలు ఆడవలసిన అవసరం ఉండదు. అందుకని సన్యాసి రూపంలో వెళ్ళారు. వెళ్ళిన వారు అక్కడ మళ్ళీ ఒక విశేషం ఉంటుంది. సన్యాసి కనపడ్డాడు అనుకోండి, ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా సరే ఆయనకి నమస్కారం చేయాలి.
గృహస్థైనా విద్వాంసుడైనా ఎవరైనా నమస్కారం చేయాలి. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.